ప్రధాని మోదీ నిరుపేదలకు శాపంలో మారాడని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రధాని పదవిని 2 సార్లు వద్దనుకున్న సోనియా గాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ డమ్మీలే అన్నారు. కాంగ్రెస్లో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని, ప్రతిపక్ష నేతలకు ఆ పరిస్థితి లేదన్నారు జగ్గారెడ్డి. ఒక ఉపాధి హామీ పథకం ద్వారా పేద రైతులు, పేద ప్రజలు అన్ని గ్రామాలలో పనులు చేసుకుంటూ ఆ గ్రామ అభివృద్ధిని చేసుకుంటూ వాళ్ళ జీవితాలు గడుపుకునే పథకము ఆ 10 ఏళ్ళు కొనసాగింది. అలాంటి స్కీమ్ని ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని అడ్డమైన కండిషన్లు పెట్టి దాన్ని తుంగలో దొక్కేసారు. దాన్ని నీకు కడుపు నింపే పథకాన్ని తీసుకొచ్చింది పేద ప్రజల కోసము సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఇంత మంచి పథకానికి ఎందుకు ప్రజలు దీని మీద గొంతు విప్పుతలేరు? మీరు ఖాళీ అవార్డులు ఇచ్చే ఇంత పెద్ద గొప్పలను సంకల్ప గుద్దుకుంటున్నారే. మరి ఆ రోజు సోనియా గాంధీ గారు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ చేసింది, మరి దానికేమంటారు? ఆ రోజు ఆమె పివి నరసింహ ప్రైమ్ మినిస్టర్ చేయకపోతే మీ అవార్డులు ఇచ్చే అవసర పరిస్థితి ఆడుంటుండే. బీజేపీ ప్రెసిడెంట్లు అంతా డమ్మీ ప్రెసిడెంట్లే. ఏది స్టేట్లలో వాళ్ళు బీజేపీ ప్రెసిడెంట్లు ఓన్లీ డమ్మీ వాళ్ళు. ఆడ బీజేపీ ఆఫీసులో ఒక ప్రచారకు ఉంటాడు. ఆ ప్రచారకు తు అంటే తు అనాలి, తా అంటే తా అనాలి. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, ఇద్దరున్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. పవర్ ఎంజాయ్ చూసిరు 9 ఏళ్ళు. ప్రజల ఎంజాయ్ చూడలేదు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల ఎంజాయ్మెంట్ చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడవచ్చు. అది తప్పు కాదు. మేము కూడా ఆ స్వేచ్ఛను మీకు ఇస్తున్నాము. మీ గవర్నమెంట్లో ప్రతిపక్ష నాయకులకు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిపక్ష నాయకులకు, రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్లో అపోజిషన్లకు స్వేచ్ఛ ఇస్తున్నాము, ఇస్తున్నాము. మీరు ఎంతన్నా బదలాం చేసుకునే ట్రై చేసుకోండి, ఇస్తున్నాము.